పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ముందు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే ఓజీతో పాటు అఖండ 2 దసరా కానుకగా ఒకే రోజు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే సీజీ వర్క్స్ కారణంగా అఖండ 2 వాయిదా పడింది. అయితే అసలు అఖండ తాండవం సినిమా పోస్ట్ పోన్ అవడానికి కారణం తమనేనని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అది తమననే చెప్పొచ్చు. వరుస సినిమాలు, అందులోనూ ఒకదానికి మించి మరొకటి అనిపించేలా వస్తున్నాయి. స్టార్ సినిమాలే కాదు, యువ హీరోల సినిమాలు కూడా చేస్తున్నాడు తమన్. ఈ క్రమంలోనే తమన్ కూడా సినిమాలకు ఒక క్రేజీ కీ ఫ్యాక్టర్ గా మారాడు. ముఖ్యంగా తమన్ బీజిఎం స్టార్ సినిమాలకు పెద్ద అసెట్ గా మారుతోంది. కొన్ని సినిమాలు తమన్ బీజిఎం బాగా వర్కౌట్ అవడం వల్లే అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాయనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దసరా బరిలో దిగాల్సిన ఓజీ, అఖండ 2 ఈ 2 సినిమాలకు కూడా తమనే మ్యూజిక్ అందించాడు. ఈ 2 సినిమాలకు తమన్ ఇచ్చే మ్యూజిక్ చాలా కీలకంగా మారింది. 2 కూడా డిఫరెంట్ సినిమాలే. ముందు 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అనేసరికి తమన్ కాస్త కంగారు పడ్డాడట. ఎందుకంటే ఓజీ సినిమాకు తమన్ క్రేజీ మ్యూజిక్ అందిస్తున్నాడు. అసలు తమన్ ఒక స్థాయిలో ఈ సినిమాకు కష్టపడుతున్నాడు. మరోవైపు అఖండ 2తో కూడా తమన్ మరోసారి పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే అఖండ 2 సినిమా మ్యూజిక్ కి కాస్త టైం ఇవ్వాలని మేకర్స్ తో చెప్పాడట తమన్. అందులోనూ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఓజీకి తమన్ పూర్తి స్థాయిలో టైం కేటాయిస్తున్నాడు. అందుకే అఖండ 2 తమన్ వల్ల కూడా కొంత లేట్ అవుతుందని తెలుస్తోంది. అయితే తమన్ అఖండ 2కి కూడా మరోసారి స్పీకర్లు బ్లాస్ట్ అయ్యే మ్యూజిక్ ఇస్తున్నాడట. తమన్ ఎలా ఒప్పించాడో తెలియదు కానీ ఈ 2 సినిమాలు ఒకే రోజు రాకపోవడం వల్ల ఫ్యాన్స్ కన్నా తమన్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట. ఓజీ సోలో రిలీజ్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక అఖండ 2 సినిమా డిసెంబర్ లేదంటే 2026 జనవరిలో రిలీజ్ అంటున్నారు. ఈ 2 సినిమాలతో తమన్ మళ్ళీ ఒక రేంజ్ లో హవా కొనసాగించబోతున్నాడు. సో ఈ 2 సినిమాలు కూడా తమన్ కి ఫుల్ క్రేజ్ తెచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు ప్రభాస్ రాజా సాబ్ సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలవబోతోందట. ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ 2021లో వచ్చిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ గా వస్తోంది అఖండ 2. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ సంస్థ బాలకృష్ణ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ముందుగా అనుకున్న డేట్ ప్రకారం అయితే ఈ నెల 25న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సీజీ వర్క్స్ కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నామని, త్వరలో మరో డేట్ వస్తామని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని అంటున్నారు బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి. రీసెంట్ గా జరిగిన ఎన్బీకే 50 ఇయర్స్ వేడుకలో సరదాగా ముచ్చటిస్తూ అఖండ 2 నీ కారణంగానే పోస్ట్ పోన్ అయింది తమన్, ఇది అసలు అన్ఫెయిర్. దేవాంష్ అఖండ 2 కోసం ఎంతో ఎదురు చూశాడు, కానీ నీ వర్క్ కారణంగానే ఇప్పుడు పోస్ట్ పోన్ అయిందన్నారామె. ఈ సంభాషణలు తమన్ను ఆట పట్టిస్తూ సరదాగా అన్నారు నారా బ్రాహ్మణి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే మన మ్యూజిక్ డైరెక్టర్లు అనిరుద్ధ్ల వైరల్ సాంగ్స్ ఊపున్న బీజిఎం ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో ఒకంత నిరాశ వ్యక్తం చేస్తుంటారు ఫ్యాన్స్. ఈ విషయంలో ఒకంత అసంతృప్తికి గురైన తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిరుద్ధ్ సంగీతం అందించిన సినిమాల పేర్లు ప్రస్తావించి మరీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో వాటికి సమాధానం చెబుతానని సవాల్ విసిరాడు. జైలర్, విక్రమ్, లియో, బీస్ట్ చిత్రాలను ఉదాహరణగా చూపించి వాటికి తన సమాధానమే ఓజీ అన్నాడు. ఈ సినిమా పాటలు, బీజిఎం మామూలుగా ఉండవని, తన మాటల్లో అతిశయోక్తి లేదని సినిమా చూసినప్పుడు ఒప్పుకుంటారని అన్నాడు తమన్. ఓజీ నుంచి రిలీజ్ అవుతున్న ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే తమన్ మాటల్లో అతిశయోక్తి లేదనే అనిపిస్తోంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ తోనే బీజిఎంతో హోరెత్తించేశాడు తమన్. తర్వాత ఫైర్ స్టార్మ్ సాంగ్ అభిమానులకు పిచ్చెక్కించేసింది. ఇటీవలే రిలీజ్ చేసిన సువ్వి సువ్వాలా అంటూ సాగిన సూథింగ్ మెలోడీ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. దాంతో క్లాస్ అభిమానులను ఆకట్టుకున్న తమన్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన గ్లింప్స్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలోగించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్ ఇప్పుడు క్షణం తీరిక లేకుండా తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒకేసారి విడుదలవుతాయనుకున్న అఖండ 2 ఓజీలో మొదటిది వాయిదా పడడంతో తమన్ ఊపిరి పీల్చుకుంటున్నాడట. ఇక ఇవాళ తెలుగు సినిమా రంగంలో తమన్ సంగీతానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపే ఉంది.
థమన్ మ్యూజిక్ ఇస్తే సినిమా మరో స్థాయిలో ఉంటుందనే నమ్మకానికి వచ్చేశారు మేకర్స్. తెలుగు సినీ సంగీత దర్శకులు కాస్తంత రిలాక్స్ అయిపోయారనిపించినప్పుడు, నింపాదిగా సినిమాలను చేస్తున్నారనే భావన కలిగినప్పుడు మేకర్స్ కు థమన్ ఓ సరికొత్త ఆయుధంగా లభించాడు. అంతకుముందు కొందరు సంగీత దర్శకుల దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేసిన థమన్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తాడనే పేరుంది. దాంతో అప్పటి పేరున్న సంగీత దర్శకులను పక్కన పెట్టి చాలా మంది థమన్ వెంటబడ్డారు. అయితే అడిగిన వారికి అడిగినట్టుగా థమన్ వర్క్ చేయడం మొదలు పెట్టాడు. ఫాస్ట్ గా పనిచేయడంతో పాటు రెమ్యునరేషన్ సైతం జెన్యూన్ గా ఉండడంతో అందరూ థమన్ ను ప్రోత్సహించారు. వారందరి సహకారంతోనే థమన్ అతి త్వరగా 100 చిత్రాల మైలురాయిని దాటేశాడు. కొంతకాలంగా థమన్ తెలుగులో నంబర్ 1 స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతనికి కాపీ క్యాట్ అనే బిరుదును కొందరు తగిలించిన థమన్ మాత్రం ఏ సినిమా విషయంలోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించలేదు. దర్శకుడి మనసెరిగి సినిమాలకు సంగీతం అందించడమే కాదు, హీరోలను ఎలివేట్ చేసే విషయంలోనూ థమన్ ఎప్పుడూ ముందుంటాడు. అయితే అందరూ థమనే కావాలనుకోవడంతో ఈ మధ్య కాలంలో అతనిపై పని ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలోనే థమన్ సంగీతాన్ని అందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాలు ఓజీ, అఖండ 2 ఈ రెండూ కూడా దసరా కానుకగా వస్తాయనే ప్రచారం జరిగింది. కానీ అఖండ 2 నిర్మాతలు తమ చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించడంతో ముందుగా రిలీఫ్ కు గురైంది థమనే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తన దృష్టి అంతా థమన్ ఓజీ మీదనే పెట్టే ఛాన్స్ దక్కింది. పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు మెగాభిమానులంతా ఓజీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని తన సంగీతంతో సంతృప్తి పరచాల్సిన బాధ్యత థమన్ మీద కూడా ఉంది. అఖండ 2 కూడా దసరాకే ఉంటే థమన్ పూర్తి స్థాయిలో ఓజీకి సమయం కేటాయించలేకపోయేవాడు. సో ఇప్పుడు ఆ భారం తొలగిపోయింది. ఇక అఖండ 2 డిసెంబర్కు వచ్చినా, సంక్రాంతికి వచ్చినా కావలసినంత సమయం ఉంటుంది కాబట్టి బాలయ్య బాబుతో ఉన్న అనుబంధం కారణంగా ఆ సినిమాకు థమన్ ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాడు. ఇప్పటికే థమన్ బాలకృష్ణ సినిమాలకిచ్చిన బిజిఎం అద్దిరిపోయింది. అసలు బాలయ్య పేరు చెబితేనే ఊగిపోవాలనిపిస్తుందని, మాటలు కూడా రావని, ఏదో ఒకటి కొట్టాలనిపిస్తుందంటూ ఇటీవలే కామెంట్ చేశాడు థమన్. మరోవైపు ఎస్ఎస్ థమన్ పేరును నందమూరి థమన్ అని కూడా మార్చేశారు బాలయ్య బాబు. దీంతో అఖండ 2 మూవీకి థమన్ తన మ్యూజిక్ తో ఏ రేంజ్ లో బాక్సులు బద్దలు చేస్తాడో చూడాలంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.